మరి రామావతారం ఎలా ముగిసింది? రామలక్ష్మణుల మరణం వెనక కథ ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఇదిగోండి మీకోసం. రామలక్ష్మణులు ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా వాళ్ళిద్దరి మధ్య గల ప్రేమాభిమానం, ఆప్యాయతలు ఈ లోకానికి ప్రత్యేకంగా చెప్పాల్సినవి కాదు. అలాంటి రామలక్ష్మణులు ఇద్దరు మరణంలో కూడా ఒకరి వెంట ఒకరే ఒకే ప్రాంతంలో మరణించారంటే ఈ అన్నదమ్ముల అనుబంధానికి పోలిక సరిపోవు. దశావతారాల్లో రాముడు కూడా ఒకడు. రావణాసురుని వధించడానికే పుట్టినవాడు రాముడు. అలాంటిది రావణవధ జరిగిపోయాక సృష్టికర్త బ్రహ్మ యముణ్ణి పిలిచి రామావతారం జరపవలసిన కార్యక్రమం ముగిసిపోయింది, ఇక రాముణ్ణి తిరిగి వైకుంఠానికి పంపేయాలి అని చెబుతాడు. బ్రహ్మ మాటలు విన్న యముడు అతిబల అనే సన్యాసిగా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతాడు. అందుకు శ్రీరాముడు సరే అంటాడు. అయితే రామ, నేను నీతో మాట్లాడినంతసేపు ఇక్కడికి ఎవరూ రాకూడదు. అలా రాకుండా ఉండడానికి లక్ష్మణుని గది బయట కాపలాగా ఉంచు. ఒకవేళ లక్ష్మణుడు మాట తప్పి ఎవరినైనా ఇక్కడికి పంపితే లక్ష్మణుని చంపేయాలి అన్న మాట మీద నిలబడతావా అని అడుగుతాడు. లక్ష్మణుడు మాట తప్పేవాడు కాదు కాబట్టి రాముడు ఎలాంటి భయం లేకుండా అతిబల మాటకు సరేనంటాడు. వాళ్ళు అలా లోపల మాట్లాడుకుంటూ ఉండగా 1000 సంవత్సరాలు తపస్సు చేసి దేవుడు మెప్పు పొంది తన శిష్యులతో కలిసి దుర్వాసుడు అయోధ్య నగరానికి వచ్చి ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసి వస్తున్నాం. నా శిష్యులు బాగా ఆకలి దప్పికలతో ఉన్నారు. ఒకసారి రాముడి దర్శనం చేసుకొని తర్వాత వారికి ఆకలి తీరే ఏర్పాటు చేయండి అని లక్ష్మణ్ణి అడుగుతాడు. లక్ష్మణుడు దుర్వాసుడితో రామదర్శనానికి కాసేపు ఆగాలని చెబుతాడు. ఆ మాటలు వింటూనే దుర్వాసుడు కోపంతో రామదర్శనానికి ఆకలి దప్పులకు వేచి చూడాలా? నా తపశ్శక్తితో అందరినీ భస్మం చేస్తాను అంటాడు. అసలే 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చిన దుర్వాసుడు అలా కోపంతో మాట్లాడడంతో లక్ష్మణుడు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. రాముడు దుర్వాసుని కలవడానికి అనుమతిస్తాడు. నీతో పూర్తిగా మాట్లాడే వరకు ఇక్కడికి ఎవరిని పంపకూడదని, అలా పంపితే లక్ష్మణ్ణి చంపాలనే మాటను మరిచిపోయావా రామా అని అతిబల అడగడంతో లక్ష్మణుడు నా అన్నకు అవమానం జరగకూడదనే ఆలోచనతో తనకు తానుగా సరయూ నదిలో మునిగి చనిపోతాడు. ఇది జరిగిన తర్వాత రాముడు పూర్తిగా కృంగిపోయి రాజ్యాధికారాన్ని వేరే వాళ్లకు అప్పగించి వేలాది మంది ప్రజలు చూస్తుండగానే తను కూడా సరయూ నదిలో మునిగి తన జన్మను ముగిస్తాడు. ఇలా రామలక్ష్మణులు ఇద్దరు ఒకే ప్రాంతంలో లోక కళ్యాణం కోసం జన్మించి తమ కర్తవ్యం ముగియగానే మరణిస్తారు. ప్రతి మనిషి కూడా జననం మరణం అనేవి ఇలాగే కారణభూతాలనుకుంటే సుఖదుఖాల వలయంలో పడిపోకుండా జీవితాన్ని పరిపక్వతతో ఆస్వాదించగలుగుతారు.